విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కలియుగ కారణ జన్ముడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో మా దైవం నిత్య చైతన్య స్ఫూర్తి మా అన్నయ్య నందమూరి బాలయ్య గారి దివ్య స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మనస్ఫూర్తిగా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. అవధులు లేనిది అభిమానం, కల్ముషం లేనిది అభిమానం, వెలకట లేనిది అభిమానం, కులమత ప్రాంతాలకు అతీతమైనది అభిమానం. అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక నట వారసుడు మా ఆరాధ్య దైవం మా నందమూరి బాలకృష్ణ గారు. ముఖ్యంగా చాలామంది హీరోలు అభిమానులు అంటే చాలా తేలిక భావం ఉంది, కానీ మా అన్నయ్యకి అభిమానులు అంటే తన ఒక కుటుంబంలో ఒక సభ్యుడి వల్ల చూస్తాడు. మాకు ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా మా వెన్నంటూ ఉంటాడు. మా ఇంట్లో ఒక పెద్దనేలాగా మాకు ఎప్పుడు తోడుగా నిలుస్తాడు. అభిమాన నటుడికి మేము అభిమానులు కావడం మా పూర్వజన్మ సుకృతం. నిజంగా మా తల్లిదండ్రులు వారు కూడా అదృష్టవంతులు. మాలాంటి బిడ్డల్ని ఆయనకు అందరికీ దక్కించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులందరికీ కూడా మా పాదాభివందనం తెలియజేస్తున్నాం. కారణం, కష్ట సుఖాల్లో సైతం అభిమానుల్ని బయట ఎక్కడ కనిపించిన పేరుతో పిలుస్తూ తన సాటి మిత్రులతో ఈయన నా అభిమాని అని గర్వంగా చెప్పే ఏకైక నటుడు నాకు తెలిసే దేశంలో ఈయన బాలయ్య గారు తప్పితే ఏ ఒక్కరు లేరు. అభిమానుల్ని గేటు బయట పెట్టి వాళ్ళలో ఎక్కడెక్కడో ఉంటూ అభిమానుల్ని చూద్దాం పెడదామంటూ చాలాసార్లు మనకి సన్న దర్పాల్లో ఎన్నో మందికి వేరే అభిమానులకు చాలాసార్లు జరిగి ఉండవచ్చు. కానీ మా అభిమానులకి ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఏ రోజు కూడా మంచి గౌరవం దక్కుతూ ఉంది. ఇలాంటి గొప్ప హీరోని ప్రేమిస్తున్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాం. ముఖ్యంగా బాలయ్య బాబు అంటేనే ఆవేశం, ఆ ఆవేశం ఉంటేనే మా అందరికీ ఇష్టం. బాలయ్య బాబు ఆవేశం వెనుక ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. బాలయ్య బాబు నడక వెనుక ఒక బంగారు భవిష్యత్తు, బాలయ్య బాబు మాట వెనుక ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. బాలయ్య బాబు క్రమశిక్షణ, అంకిత భావం, సేవాభావం వెనుక ఎంతో మందికి మార్గదర్శకంగా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి స్ఫూర్తితో ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి ఆయన ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కేవలం తెలుగు ప్రజల కోసం కాకుండా, అభిమానుల కోసకుండా యావత్ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తెలుగు జాతికి గర్వకారణం, భరత జాతికి కీర్తి కిరీటం లాంటి గౌతమిపుత్ర శాతకం లాంటి చిత్రంతో తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఒక చారిత్రకారుడి ఒక గొప్ప చరిత్రను తెలియజేయాలని, ఎవరికీ తెలియనటువంటి ఒక గొప్ప చరిత్రను తెలుగు పరిశ్రమకు ఒక తెలుగువాడు మన బాలయ్య తీసుకొస్తున్నందుకు నిజంగా ప్రతి తెలుగువాడు గర్వపడుతూ ఈరోజు అభిమానుల కోసం ఎన్నో సాహసాలు చేస్తూ ఎన్నో సినిమాల్లో తన పాత్ర కోసం ఎన్నోసార్లు రిస్కులు కూడా చేసి ఎన్నోసార్లు కూడా ప్రమాదాలకు గురయ్యారు. ప్రమాదాలకు గురైన మనం తిప్పకుండా, వెనకడుగు వేయకుండా అభిమానుల కోసం, ప్రజల కోసం, నాన్న ఆశయ సాధన కోసం ఆయనకి ఎవరు సాటి లేని విధంగా తన చరిత్రను తనే రాసుకుంటూ, తన చరిత్రను తనే తిరిగి రాస్తూ ఇవాళ భారతదేశం గర్వించదగ్గ చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి నటసింహం, నందమూరి నట వారసుడు, నందమూరి వంశకీర్తిని విశ్వవ్యాప్తంగా చాటే మా ఏకైక నటుడు, లెజెండ్, దైవ సమానుడు మా బాలయ్య బాబు గారు చేస్తున్నాడు. మాకు నిజంగా గర్వకారణంగా ఉంది. ఆయన ప్రమాదాలకు గురైన ప్రతిసారి నా అభిమానులే నాకు శ్రీరామ రక్ష, ఈ ప్రజల దీవెనలే నాకు శ్రీరామ రక్ష అంటూ సాహసాలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంకా శతచిత్ర యోధుడు, శతమానం భవతిగా ఇంకో 100 చిత్రాలు పూర్తి చేయాలని మా అభిమానులు మా మోక్షాజ్ఞ రూపంలో ఆయన కూడా మరోమారు మేము చూసుకుంటామని, మరో 100 ఏళ్ళు ఆ కుటుంబానికి ఎప్పుడు మేము ఎల్లవేళలా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తామని అభిమానులు అందరం కూడా మేము ఆయన ముందు మేము ప్రమాణం చేస్తున్నాం. కేవలం ఎందుకంటే తల్లిదండ్రులు మన వెనక ముందు పుట్టిన అన్నదమ్ములు ప్రేమించడం చూసాం, కానీ మనకు ప్రాణంగా మన కుటుంబ సభ్యులతో సమానంగా ఇష్టపడే వ్యక్తి అది మన అభిమాన హీరో, లెజెండ్ మన బాలయ్య కావడం మనందరికీ గర్వకారణం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి దాదాపు 30 ఏళ్లుగా ఒక కార్యకర్తల సేవ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో మండు టెండర్లో సైతం తిరిగి ప్రజలతో ఓట్లు వేయించుకొని నిజమైన లెజెండ్ గా, శాసనసభ్యుడిగా, నియోజకవర్గంగా హిందూపురాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అంతేకాకుండా తన తల్లి పేరు మీద స్థాపించిన బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి దేశంలోని నెంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దిన ఘనత ఒక పక్క మన చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారు. అంతే కాకుండా చిత్రాల్లో
ఆయన చేసే ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు. ఇంకోరు ఎవరు చేసినా అది అనుసరించినట్లు అవుతుందే తప్ప ఏ మాత్రం 1% కూడా ఆయన దరిదాపుల్లో కూడా రాలేరు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా 360 రోజులు, సినిమా చూస్తే 1000 రోజులు, మినిమం 100 కోట్లు 2-3 రోజుల్లో రాబడుతున్నాం మనం అందరం. ఇలాంటి గొప్ప చిత్రం వస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా నిన్ను నూరేళ్ళు ఉండాలి. శతచిత్ర యోధ శతమానం భవతి, లోకా సమస్త సుఖినో భవంతు, మా బాలయ్య బాగుండాలని మాటలతో కాకోకుండా ప్రతి దేవస్థానానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్, అభిమానులు, ప్రజలు అందరూ బాగుండాలని, సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పేసి మేము 100 కేజీల కుంకుమార్చనని చేయించి, అలాగే 23 శివాలయాల్లో పూజలు చేయించి 18 సర్వమత దేవాలయాలు పూర్తులు చేసి ఈరోజు ఈ పవిత్ర కుంకుమని మా అన్నయ్యకి ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నేను వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో, ముఖ్యంగా నార్త్ సైడు ఎక్కడికి వెళ్తున్నా వెహికల్ మరీ ఆపి, ఏమండి మేము బాలకృష్ణ గారిని ఎప్పుడు చూస్తామో, మేము కనీసం వెహికల్తో ఉన్న ఫోటో దిగుతామని చెప్పేసి అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే బాలకృష్ణ గారు ఏమైనా వెహికల్లో ఉన్నారేమని చెప్పి మమ్మల్ని ఆపి, బాలకృష్ణ గారు లేకపోయినా కూడా వెహికల్ దగ్గర ఫోటో దిగి ఇంతటి అభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా సంపాదించారంటే అది ఒక నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సంపాదించింది. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా ఇష్టపడుతున్నారంటే ఈ ప్రపంచంలో ఒక హీరోని, అది ఒక్క నందమూరి బాలకృష్ణ గారి మాత్రమే తప్పితే ఏ ఒక్కరికి లేదు. మిగతా ఏరియాలో పోస్టర్ అతికిస్తే కూడా ఏ హీరోని ఎవరని కూడా తెలియదు. మన బాలయ్య బాబు పోస్టర్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోస్టర్ కనిపించినా ఈజ్ లెజెండ్ అని చిన్నవాడు కూడా చూసి చెప్పగలరు. అంతటి ఖ్యాతి సంపాదించిన మన బాలయ్య బాబు కోసం మేమందరం అభిమానులు అందరినీ అనుసంధానం చేస్తూ అభిమానుల చేతుల మీదుగా ప్రతి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళ స్వహస్తాలతో మీరందరూ బాగుండాలి, మా బాలయ్య బాబు ఇంకా నిండు నూరేళ్ళు బాగుండాలి, మరి ఇలాంటి ఎన్నో మహోత్తర పాత్రలతో చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కాంచిన మా బాలయ్య నందమూరి రామారావు గారు చేసిన ప్రతి సేవా కార్యక్రమాలు కూడా బాలయ్య బాబు రామారావు గారి ఆశీస్సులతో ముందు కూడా చేస్తున్నానని, ఈ అవకాశం కల్పించిన మా బాలయ్య బాబుకి జన్మలకి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ భారతదేశ పవిత్ర కుంకుమని ఇవాళ అన్నయ్యకి ఇచ్చే అదృష్టం కల్పించినందుకు, ఈ అవకాశం కల్పించిన సినిమా యూనిట్ ప్రొడ్యూసర్స్ గారికి, అలాగే అంజనాపుత్ర కృష్ణ డైరెక్టర్ గారికి, మా బస్తవ తారక పుత్ర మా నందమూరి అన్నయ్య గారికి జన్మలకి రుణపడి ఉంటాను. జై హో శాతకర్ణి, శతచిత్ర యోధ శతమానం భవతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.